హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ప్రీవియస్ ఎథాలజీస్లో ఇంట్రడక్షన్ టు వన్ సైడెడ్ డిసీజ్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు 176 నుంచి చెప్పుకున్నాం. అయితే ముందుగా లాస్ట్ క్లాస్లో చిన్న సవరణ ఒకటి చేయాలన్నమాట. నేను ఇది ఎలా అర్థమైంది ఏంటి అంటే, నేను ఎస్విఎస్ హోమియోపతి అనేసి యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. మన యొక్క సిఎంఈ ప్రోగ్రామ్స్లో ఉండేటటువంటి ఆర్గనాన్ క్లాసెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ వీక్ ఆ వీక్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వాటిని అప్లోడ్ చేసే క్రమంలో 1-2 సార్లు విని ఏదైనా తప్పులున్నాయి ఏంటి అవి ఎడిట్ చేసే క్రమంలో ఇక్కడ కొంచెం నేను చెప్పింది కరెక్ట్ చేసుకోవాలేమో అని అనిపిస్తుంది అనమాట. దానికి అథెంటిసిటీ అనేది నెక్స్ట్ 178 ఎఫ్ఆర్ఎం కూడా కొంచెం దానికి సపోర్టివ్గా ఉందన్నమాట. అంటే నేను లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే, ది 173లో ది ఓన్లీ డిసీజ్ దట్ సీమ్ టు హ్యావ్ బట్ ఫ్యూ సిమ్టమ్స్ అండ్ ఆన్ దట్ అకౌంట్ టు బి లెస్ ఎమినబుల్ టు క్యూర్ ఆర్ దోస్ విచ్ మే బి టర్మ్ వన్ సైడెడ్. ఓకే, అంటే ఇక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ ఉండటం వల్ల మాత్రమే అవి క్యూర్కి అంత తొందరగా లొంగట్లేదు అనేసి చెప్పడం జరిగింది. అంటే నేను ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో చెప్పింది ఏంటంటే, యూజువల్గా వన్ సైడెడ్ డిసీజ్లో తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. అయితే ఆ యొక్క సిమ్టమ్స్కి ఎటువంటి స్పెషల్ వాల్యూ అనేది ఉండదు అని చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి స్పెషల్ వాల్యూ అంటే ఏదైనా పెక్యులియరా, స్ట్రైకింగా, అన్కామనా ఇలాంటివి సిమ్టమ్స్ అలా ఒక స్పెషల్ వాల్యూ ఉండదు. సో ఎప్పుడైతే ఆ స్పెషల్ వాల్యూ ఉండదో అది ట్రీట్మెంట్కి తొందరగా లొంగదు. సో మిగిలిన సిమ్టమ్స్ అన్నిటి కూడా అది అబ్స్క్యూట్ చేసేస్తుంది. వైటల్ ఫోర్స్ తన యొక్క ఎక్స్ప్రెషన్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకపోవటం వలన సిమ్టమ్స్ అస్పష్టంగా ఉండటం వలన సిమ్టమ్స్ క్లారిటీ అనేది ఉండదనేసి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే, ఈవెన్ దో ఇది వన్ సైడెడ్ డిసీజ్ అయినప్పటికీ 1-2 సిమ్టమ్స్, ఫ్యూ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండటం కారణం చేతనే వీటిని వన్ సైడెడ్గా పిలవటం జరుగుతుందన్నమాట. సో 1-2 సిమ్టమ్స్ ఉండటం కారణంగానే అవి క్యూర్కి అంత తొందరగా లొంగట్లేదన్నమాట. ఇక్కడ ఈ స్పెషల్ వాల్యూ ఉండదు అనేసి చెప్పాను అనమాట. అంటే సిమ్టమ్స్లో స్ట్రైకింగ్ కానీ, పెక్యులర్ కానీ, అన్కామన్ కానీ ఇలాగా ఉండవు అని చెప్పడం జరిగింది. బట్ దాన్ని సవరించుకోవాలన్నమాట. ఈవెన్ దో వన్ సైడెడ్ డిసీజెస్ అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసెస్లో సిమ్టమ్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్గా ఉంటుంది. దీనికి ఏంటనేసి ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బిలియస్ టెండెన్సీస్ ఉన్నాయనుకోండి. ఈ బిలియస్ టెండెన్సీస్ ఉన్నప్పుడు వాటి యొక్క ఫినామినల్ స్టేజ్లో ఉండేటటువంటి సిమ్టమ్స్ని మనం ఏం చెప్పుకుంటాం అంటే, ఎర్లియర్ స్టేజెస్లో కారు జర్నీ కానీ, బస్ జర్నీ కానీ ఇవి చేస్తున్నప్పుడు కడుపులో తిప్పడం, నాసియా సెన్సేషను, వామిటింగ్స్ ఉండటము, తర్వాత హెడేక్ ఉండటం, ఇలాంటివన్నీ చెప్పుకుంటాం ఈ రైడింగ్ కంప్లైంట్స్లో. అయితే కొన్ని సంవత్సరాల పాటు ఇది ఉండంగా అంటే దీర్ఘకాలికంగా ఉండే కొద్దీ ఈ యొక్క రైడింగ్ కంప్లైంట్స్లో, ఈ రైడింగ్ సిక్నెస్లో కొన్ని రోజులకి నాసియా అనేది పోతుందన్నమాట. ఇంకొన్ని రోజుల్లో వామిటింగ్ కూడా తగ్గిపోయి ఆ తర్వాత ఓన్లీ రైడింగ్ కంప్లైంట్స్లో ఓన్లీ హెడేక్ ఒక్కటి మాత్రమే ఉంటుంది అనమాట. ఆ హెడేక్ ఒక్కటే ఉంటూ ఆ హెడేక్ అనేది స్ట్రైకింగ్గా ఉండొచ్చు. ఆ హెడేక్కి సంబంధించినటువంటి డిసైడెడ్ అగ్రవేషన్స్, ఎమిలరేషన్స్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రైడింగ్ కంప్లైంట్స్లో వచ్చినటువంటి హెడేక్ వల్ల నాయిసెస్ అగ్రవేషన్ ఉండొచ్చు, లైట్ అగ్రవేషన్ ఉండొచ్చు, లేదంటే ఇంకా ఇంకొంతమంది స్మెల్స్ చూసినప్పుడు హెడేక్ అగ్రవేట్ అవ్వడం అలాంటివి ఉండొచ్చు. వామిటింగ్ అయితే ఎమిలేషన్ ఉండటం, లేదంటే కొంతమందికి కళ్ళు మూసుకుంటే రిలీఫ్ రావటం, ఇలాంటివి. అంటే ఆ హెడేక్లో సంబంధించినటువంటి సిమ్టమ్స్లో ఆ పెక్యులారిటీస్ ఉండొచ్చు, అన్కామన్ అయినా ఉండొచ్చు. కానీ ఈ బిలీస్ టెండెన్సీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఎక్కడ అబ్స్క్యూరిటీ వస్తుంది, ఎక్కడ సిమ్టమ్స్ అనేవి అస్పష్టంగా వ్యక్తమవుతాయి ఏంటి అంటే, అక్కడ మొదట్లో నాసియా ఉండేది, వామిటింగ్స్ ఉండేవి, హెడేక్ ఉండేవి, ఇవన్నీ కలగలిసి ఉండేవి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 to 15 yearsలో వైటల్ ఫోర్స్ వీకెన్ అయిపోయి, ఆ వీకెన్ అయిన కారణంగా అన్ని కంప్లైంట్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం వల్ల ఓన్లీ
ఈ నాసియా అండ్ వామిటింగ్స్ వీటన్నిటిని తీసేసి ఓన్లీ అక్కడ హెడేక్ అనే సిమ్టమ్ని మాత్రమే ఒకటే ఉండొచ్చు. అది కూడా ఇంకా ఇంకా కాలం గడిచే కొద్దీ అండ్ క్రానిసిటీ పెరిగే కొద్దీ, వైటల్ ఫోర్స్ ఇంకా వీక్ అయ్యే కొద్దీ అక్కడ ఉండే సిమ్టమ్స్ ఇంకా ఇంకా అబ్స్క్యూర్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న దాంట్లో హెడేక్ అనేది నాయిసెస్కి అగ్రవేషన్ ఉంటుంది, లైట్కి అగ్రవేషన్ ఉంటుంది, ఆర్డర్స్కి అగ్రవేషన్ ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఇంకా వెళ్ళే కొద్దీ వైటల్ ఫోర్స్ ఇంకా వీకెన్ అయ్యే కొద్దీ నాయిసెస్కి అగ్రవేషన్ అనేది పోవచ్చు, లేదంటే లైట్కి అగ్రవేషన్ అనేది పోవచ్చు. కానీ ఈ క్రమంలో సిమ్టమ్స్ యొక్క ఎక్స్ప్రెషన్ తగ్గే కొద్దీ పేషెంట్ ఏమనుకుంటాడంటే నాకు ఒకప్పుడు ఇబ్బంది ఎక్కువ పెట్టేది, ఇప్పుడు నాకు ఇబ్బంది తక్కువ పెడుతుంది, అంటే నాకున్న వ్యాధి తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే వాస్తవానికి వైటల్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్లో లోపం వస్తుంది. ఎందుకు లోపం వస్తుంది అంటే ఈ వన్ సైడెడ్ డిసీజెస్ అన్నీ కూడా క్రానిక్ డిసీజ్ బ్యాక్గ్రౌండ్ కిందకి వస్తాయని చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ క్రానిక్ డిసీజ్ దీర్ఘకాలికంగా ఉండే కొద్దీ ఈ సంవత్సరాలు గడిచే కొద్దీ వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువైపోయి వైటల్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ తక్కువైపోవడం, వీకెన్ అవటం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క కీన్ డీటెయిల్ని ఎక్స్ప్రెషన్ని తగ్గించేస్తుంది అనమాట. సో ఆ క్రమంలో అది తగ్గిపోతూ ఉంటుంది, అంటే సిమ్టమ్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది తగ్గిపోతుంది. కానీ వ్యాధి పెరుగుతుందనేసి అది ఎలా తెలుస్తుంది ఏంటి అంటే అంతకుముందు వచ్చినప్పుడు అతనికి అంటే వైటల్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది అల్టిమేట్ థింగ్. కానీ మనం ఈ గమనించడం ఏంటి అంటే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ కంప్లైంట్ ఎక్కువ ఉన్నప్పుడు డ్యూరేషన్ అనేది ఒక హాఫ్ డేనో లేదు ఒక డేనో ఉండేసి తగ్గిపోయేది. కానీ సిమ్టమ్స్ యొక్క ఎక్స్ప్రెషన్ తగ్గే కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ సఫరింగ్ తగ్గచ్చు, కానీ డ్యూరేషన్ ఆఫ్ కంప్లైంట్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే అంతకుముందు ఒకరోజు జర్నీ చేస్తే ఒకరోజు అరపూట ఇబ్బంది పడి బాగా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఎక్కువ సఫరింగ్ ఉంటూ వామిటింగ్స్, నాసియా, తలనొప్పి ఇవన్నీ ఉంటూ ఒక రోజు అంతా ఇబ్బంది పడేవాడు. ఈసారి ఏంటంటే నాసియా ఉండదు, వామిటింగ్ ఉండదు, కానీ ఆ హెడేక్ అనేది ఒకరోజు ప్రయాణం చేస్తే 4 రోజులు ఉంటుంది హెడేక్. అప్పుడు వ్యాధి తగ్గిందనే పెరిగిందనే అంటే వైటల్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఈ రకంగా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం పట్టుకోగలగాలి. బయట పేషెంట్స్ మటుకు వాడికి తగ్గిందని అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే అంతకు ముందు ఉన్నంత సఫరింగ్ ఉండదు కాబట్టి. కానీ క్రానిక్ డిసీజ్లో బ్యాక్గ్రౌండ్లో అంతకంతకు పెరిగి ఈవెన్ దో అక్కడ ఉండేటటువంటి సిమ్టమ్స్ అంటే సఫరింగ్ ఇబ్బంది అనేది అంత ఇంటెన్సిఫైడ్గా లేకపోయినా డ్యూరేషన్ ఆఫ్ కంప్లైంట్ అనేది పెరుగుతూ అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట. అది సో ఇదొకటి కరెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్స్. సరే, దీనికి సపోర్టివ్గా 178 ఎఫ్ఆర్లో మనం చెప్పుకుంటాం. అది ఓకేనా. సో ఆ రకంగా ఆ ఫ్యూ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాటినే వన్ సైడెడ్గా మనం పిలుస్తాం అనేసి చెప్తున్నాం. అది ఓకే. 176 there are however still a few diseases which after the most careful initial examination అంటే 84th ఎఫ్ఆర్జం నుంచి 98th ఎఫ్ఆర్జమ్స్లో కేస్ టేకింగ్ గురించి చెప్తున్నారు. ఆ ఎఫ్ఆర్జమ్స్లో చెప్పినట్లుగా ఇనీషియల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కూడా present but 1 or 2 severe violent symptoms while all the others are indistinctly perceptible. 75th ఎఫ్ఆర్జంలో అయితే అంటే వైటల్ ఫోర్స్ యొక్క లోపం లేకుండా వైటల్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటూ ఫిజిషియన్కి తగినంత అంతఃదృష్టి అండ్ సూక్ష్మ పరిశీలన లేకపోవడం వలన మాత్రమే చాలా డిసీజెస్ వన్ సైడెడ్గా ఉండిపోతున్నాయి అనేసి చెప్పడం జరిగింది. అయితే 176లో అంటే 84th to 98th ఎఫ్ఆర్జమ్స్ అంటే ఆ యొక్క 16 ఎఫ్ఆర్జమ్స్లో కేస్ టేకింగ్ని, కేస్ ఇంట్రాగేషన్, ఎంక్వైరీని ఎలా చేయాలి, ఏంటి, ఎలా తీసుకోవాలి అన్నిటినీ మెన్షన్ చేయడం జరిగింది కదా. సో అంత ఫుల్ డీటెయిల్డ్గా కేసు తీసుకున్న తర్వాత కూడా 1-2 సిమ్టమ్సే ఉంటూ అవి ఇబ్బందికరంగా ఉంటూ మిగిలిన ఇతరితర సిమ్టమ్స్ ఏవి కూడా స్పష్టంగా లేకపోతే అప్పుడు వాటిని మాత్రమే వన్ సైడెడ్గా తీసుకోవాలనేసి చెప్తున్నాను అనమాట. అంటే ఇవి చాలా అరుదుగా ఉంటాయి అని చెప్తున్నారు. దేర్ ఆర్ however still a few diseases which after the most careful initial examination అంటే డీటెయిల్గా కేసు తీసుకున్న పిమ్మట present but 1 or
to severe violent symptoms while all the others are indistinctly perceptible. మిగిలిన ఇతర సిమ్టమ్స్ అన్నీ కూడా అస్పష్టంగా వ్యక్తమవుతూ ఉంటాయి. అంటే అవి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయన్నట్టు, ఉన్నాయంటే లేనట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ ఇంప్యూటెడ్ అనే కండిషన్స్ ఉంటుంది. యూజువల్గా కొంతమందికి ఏంటంటే ఏమండి, నేను తినే ప్రతి ముద్దకి ఫస్ట్ ముద్దకి నీళ్ళు తాగితేనే నాకు అన్నం దిగుతుంది, లేదంటే పట్టేసుకుంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అది అలా 50% చెప్తుంటారు. మిగిలిన 50% ఎలా చెప్తారు ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే నాకు నెలలో 1-2 సార్లు మాత్రమే అలా తిన్నప్పుడు గొంతు పట్టుకుంటుంటుంది. సో అలాంటి వాటిని మనం ఎక్స్పెక్టేషన్లోకి తీసుకోవాలన్నా ఏంటి అంటే, ఈ వన్ సైడెడ్ డిసీజ్లో మటుకు వాటి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది అంత స్ట్రైకింగ్గా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే, కొన్ని సందర్భాల్లో స్ట్రైకింగ్గాను ఉంటాయి అన్నమాట. సో అవి ఎప్పుడో అరుదుగా వస్తున్నాయి కదనేసి వాటిని తీసేయడానికి వీలు లేదనమాట. అంటే వాళ్ళ యొక్క వైటల్ ఫోర్స్ అతనిలో అస్పష్టంగా అప్పుడప్పుడు మాత్రమే వ్యక్తపరుస్తూ ఉన్న వాటిని కాబట్టి, అలా ఈ వన్ సైడెడ్ డిసీజ్లో అటువంటి అరుదుగా ఉండేటటువంటి సిమ్టమ్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మెడిసిన్ సెలెక్షన్ అనేది ఇవ్వాలి. అంటే ఫుల్లీ డెవలప్డ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కండిషన్స్లో ఇలాంటివి ఏదైనా అరుదుగా ఉండేటటువంటి కంప్లైంట్స్ని మనం 1-2 కన్సిడర్ చేయకపోయినా పర్లేదు. కానీ వన్ సైడెడ్ డిసీజ్లో మటుకు ఈ యొక్క అస్పష్టంగా ఉండేటటువంటి సిమ్టమ్స్ని, అంటే ఎప్పుడో ఒక 6 నెలలకు ఒకసారి వస్తుంది, నాకు నోటిపోతే ఎప్పుడన్నా వస్తుంటే ఎప్పుడో 3 నెలలకి 6 నెలలకు ఒకసారి వస్తుంది అన్నా కూడా వాటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకునే మెడిసిన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఈ స్వాలోయింగ్ ఇంప్యూటెడ్ అనేది ఉంది, వాటిని కూడా ఎప్పుడో నెలకు 6 నెలలకు ఒకసారి వస్తుందన్నా వాటిని కన్సిడరేషన్లోకి తీసుకునే మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఎందుకు అంటే అక్కడ వైటల్ ఫోర్స్ వీక్గా ఉంది కాబట్టి కరెక్ట్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. వైటల్ ఫోర్స్కి దానికి ఆ సిమ్టమ్స్ని ఎక్స్ప్రెస్ చేసే స్ట్రెంత్ లేకపోవటం చేత అది అప్పుడప్పుడు మాత్రమే, అరుదుగా మాత్రమే వాటిని ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది అన్నమాట. సో అలాంటివి అరుదుగా ఉండేటటువంటి సిమ్టమ్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, 176 ఇంకొకసారి చదువుతాను. దేర్ ఆర్ స్టిల్ ఏ ఫ్యూ డిసీజెస్ which after the most careful initial examination present but 1 or 2 severe violent symptoms while all the others are indistinctly perceptible. అంటే ఇంత ఫుల్ ఎగ్జామినేషన్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని చాలా కొద్దిపాటి డిసీజ్ మాత్రమే ఈ కోవలో ఉంటాయి. ఏంటంటే 1-2 సిమ్టమ్స్తో మాత్రమే ఉంటూ మిగిలిన సిమ్టమటాలజీ మొత్తాన్ని కూడా అస్పష్టంగా వ్యక్తపరుస్తూ ఉంటాయి అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ 177. In order to meet most successfully such a case as this, which is of rare occurrence, అది అంటే మనం ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేసు తీసుకున్న తర్వాత కూడా మనం విజయవంతంగా ఇటువంటి కేసెస్ని కానీ మీట్ అవ్వటం అనేది చాలా రేర్ అక్కరెన్స్ అని చెప్తున్నాం. వెరీ రేర్ అక్కరెన్స్, నాట్ రేర్, వెరీ రేర్ అక్కరెన్స్. అంటే చాలా అరుదుగా, అంటే ఆల్మోస్ట్ 100లో 1-2 కేసులు మాత్రమే ఇలా ఉంటాయన్నమాట. అంటే ఇంత వన్ సైడెడ్గా ఉంటూ 1-2 సిమ్టమ్స్ ఉండటం అనేది చాలా 100లో 1-2 కూడా అది ఇంకా ఎక్కువ చెప్తున్నట్టు, ఇంకా తక్కువ సందర్భాల్లోనే గమనిస్తూ ఉంటారు అనమాట. ఏది యాక్చువల్లీ అంటే ట్రూ వన్ సైడెడ్ డిసీజెస్ అనమాట. అంటే హనుమాన్ గారి భాషలో చెప్పాలంటే క్రానిక్ డిసీజెస్ని ట్రూ క్రానిక్ డిసీజ్, ఫాల్స్ క్రానిక్ డిసీజ్, మెంటల్ డిసీజ్ని ట్రూ మెంటల్ డిసీజ్, ఫాల్స్ మెంటల్ డిసీజ్ అని ఎలా అయితే డివైడ్ చేశారో, ఎలా అయితే కేటగిరీ చేశారో, హనుమాన్ గారి భాషలో చెప్పాలి అంటే ఆ యొక్క నిజమైనటువంటి వన్ సైడెడ్ డిసీజెస్ అనేవి చాలా వెరీ రేర్ అక్కరెన్సెస్గా జరుగుతాయి. అంటే నిజమైన వన్ సైడెడ్ డిసీజెస్ అని ఎందుకు అంటున్నానంటే, అసలంటూ వాళ్ళ యొక్క వైటల్ ఫోర్సే సిమ్టమ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మసకబారి లక్షణాలని అప్పుడు మాత్రమే చూపిస్తూ ఉండటం అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతుంది అనమాట. ఏంటిది, ఫిజిషియన్ వైపు నుంచి సూక్ష్మ పరిశీలన లేకపోవడం వలన ఎలా అయితే వన్ సైడెడ్గా ఉండిపోతున్నాయో, కొన్ని సందర్భాల్లో పేషెంట్ యొక్క అబ్యూజ్ ఇంటెలెక్ట్ వల్ల, అంటే వాళ్ళకి సఫిషియెంట్గా సిమ్టమ్స్ని గమనించి అబ్జర్వ్ చేసి చెప్పగలిగేంత ఇంటెలెక్ట్ లేనప్పుడు
కూడా ఇలాంటివి జరగచ్చు. కానీ అలాంటి పరిస్థితులన్నిటినీ పక్కన పెడితే, అంటే నిజంగా వైటల్ ఫోర్స్ ఎక్స్ప్రెషన్ కానీ ఉన్నట్లయితే ఫిజిషియన్ వాటిని ఏదో రకంగా ఎక్కడో ఒక చోట వాటిని పట్టుకోగలుగుతాడు అనమాట. ఏంటంటే టాక్ట్ అండ్ సర్కమ్స్పెక్షన్ అనేసి చెప్పుకోవడం జరిగింది కదా. అంటే ఫిజియానమీ అంటే ఫేషియల్ రీడింగ్లో కానివ్వండి, హ్యాండ్ రైటింగ్లో కానివ్వండి, వాళ్ళ యొక్క బిహేవియర్లో కానివ్వండి, లేదు ఇంకోటి వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా తప్పు చెప్తున్నారా అంటే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి, ఇలా ఎక్కడో చోట ఫిజిషియన్ అని పట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఒరిజినల్లీ వన్ సైడెడ్ డిసీజ్ ఉంటూ ఫిజిషియన్ పేషెంట్స్ యొక్క ఇంటెలెక్ట్ సరిపడా లేకుండా తప్పు చెప్తున్నా, లేదంటే వాళ్ళు కరెక్ట్ చెప్పలేకపోతున్నా, ఇలాంటి చోట్ల మనం పట్టుకోగలుగుతాం. కానీ నిజంగానే వన్ సైడెడ్ డిసీజెస్ ఉంటాయి చూడండి, అంటే అసలంటూ వాళ్ళ యొక్క వైటల్ ఫోర్స్ చాలా వీక్గా ఉంటూ అసలంటూ 1-2 సిమ్టమ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మిగిలిన వాటిని కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా అటువంటి ట్రూ వన్ సైడెడ్ డిసీజ్ గురించి చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇన్ ఆర్డర్ టు మీట్ మోస్ట్ సక్సెస్ఫుల్లీ సచ్ ఏ కేస్ యాజ్ దిస్, ఈ రకమైనటువంటి కేసుని రావటం అనేది చాలా అరుదు, విచ్ ఈజ్ ఆఫ్ వెరీ రేర్ అకరెన్స్. అది చాలా అరుదుగా ఉంటుంది. We are in the first place to select, guided by these few symptoms, the medicine which in our judgment is the most homeopathically indicated. We are in the first place to select the medicine which in our judgment is the most homeopathically indicated. అంటే ఆ parenthesis చదివితే ఇదన్నమాట. అంటే ఇటువంటి తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి కదండి, ఇలాంటి కేసెస్లో మనల్ని ఏది గైడ్ చేస్తుంది, హోమియోపతిక్ సిమిలమ్ని ఎంచుకోవడానికి మనల్ని ఏది గైడ్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ మళ్ళీ హనుమాన్ గారు చెప్తున్నారు గైడెడ్ బై దీస్ ఫ్యూ సిమ్టమ్స్. అంటే ఇదే పాయింట్ మనకు 18th ఎఫార్జంలో కూడా చెప్పడం జరిగింది. ది సోల్ ఇండికేషన్, ది సోల్ గైడ్ టు డైరెక్ట్ హోమియోపతిక్ సిమిలమ్ ఆర్ చాయిస్ ఆఫ్ ది రెమెడీ ఈజ్ ఓన్లీ ది సిమ్టమ్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఆ థియరిటికల్ పార్ట్, ఇది ప్రాక్టికల్ పార్ట్. అంటే 18th ఎఫార్జం అనేది థియరిటికల్ పార్ట్, 177th ఎఫార్జంలో ఉన్నది ఇది ప్రాక్టికల్ పార్ట్. అంటే హోమియోపతిక్ సిమిలమ్ని ఎంపిక చెయ్యాలి అంటే నిన్ను ఆ దిశగా నడిపించేది ఏంటంటే నీ ముందున్నటువంటి పేషెంట్లో ఉండేటటువంటి సిమ్టమ్స్ మాత్రమే, ఆ పేషెంట్లో ఉండేటువంటి లక్షణాలను మాత్రమే నిన్ను ఆ హోమియోపతిక్ సిమిలమ్ని ఎంచుకోవడానికి, ఎంపిక చేసుకోవడానికి డైరెక్ట్ చేస్తాయి అనేసి చెప్తున్నాం అనమాట. ఈ పాయింట్కి పాయింట్ చాలా బాగుంది. ఇది థియరిటికలా అంటే పైకి చదివితే థియరిటికల్గానే కనిపిస్తుంది, కానీ ఇందులో ఎంత ప్రాక్టికల్ పాయింట్ ఎంత ఉంది ఏంటి అంటే ప్రాక్టీస్ చదువు అయిపోతుంది, ప్రాక్టీస్ పెట్టేస్తుంటాము, హోమియోపతి ప్రాక్టీస్ పెట్టుకొని హోమియోపతి మందులు ఇచ్చేస్తుంటాము. కానీ చేసేది మటుకు హోమియోపతి కాదు అని అంటారు. అది అర్థం కాదు. ఎలా ఏంటంటే ఇదనమాట. అంటే కొంతమంది థైరాయిడ్ అంటే థైరాయిడ్ మూలంగా సిమ్టమ్స్ ఏమి ఉంటాయి, అక్కడ ఏమి డెవలప్ అయినాయి చూడరు. థైరాయిడ్ T4, T3, T4, TSH లెవెల్స్ ఇచ్చి ఈ లెవెల్స్ చాలు, నేను మెడిసిన్ చేస్తాను. ఎందుకంటే అలోపతి డాక్టర్స్ అలానే ట్రీట్మెంట్ చేస్తున్నారు, మేము అలానే ట్రీట్మెంట్ చేస్తాం. సో అలా ట్రీట్మెంట్ చేస్తేనే మేము BHMS డాక్టర్స్ అలోపతి డాక్టర్స్కి ఈక్వల్ క్యాచప్ చేస్తాం, వాళ్ళని పట్టుకోగలుగుతాం. పూలను చూసి నాకు వార్త పెట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే మనలో ఉన్నటువంటి ది గ్రేట్ ఫీచర్ ఏంటంటే ఇండివిజువలైజేషన్. అంటే ఎన్ని కేసులు రానివ్వండి, ప్రతి ఒక్క కేసులను ఇండివిజువలిస్టిక్గా వాటిని ఎలా ఇండివిజువలైజ్ చేసుకోవాలి ఏంటి అనేసి మన యొక్క కేస్ టేకింగ్లోనే అది బయటపడుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఏమేమి సిమ్టమ్ ఇండివిజువలైజ్గా ఉంటున్నాయి ఏంటి అనేసి మనకు అది అర్థమవుతుంది. కానీ అలా కాకుండా ఈ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ని లేదంటే క్లినికల్ రిపోర్ట్స్ని ఆధారంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నది అలోపతి అవుతుంది, కానీ హోమియోపతి ఎన్నటికీ కాదనమాట. ఈ మాట నేను చెప్పట్లేదు, హనుమాన్ గారు చెప్తున్నారు అనమాట. సో ది సోల్ ఇండికేషన్, ది సోల్ గైడ్ టు డైరెక్ట్ యాజ్ ఇన్ ది చాయిస్ ఆఫ్ రెమెడీకి ఏంటంటే ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే. హోమియోపతిక్ సిమిలమ్ ఇవ్వాలంటే మనల్ని మార్గనిర్దేశకంగా మనల్ని డైరెక్ట్ చేసేవి ఏంటంటే అక్కడ ఉండేటువంటి సిమ్టమ్స్ మాత్రమే. అది నార్మల్ డిసీజెస్లో అయినా, ఈ వన్ సైడెడ్ డిసీజెస్లో అయినా, అవి ఎక్కడైనా కూడా
మనల్ని ఆ హోమియోపతిక్ సిమ్టమ్ని ఇవ్వాలి అంటే మనం డిరెక్ట్ చేసేది ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మాత్రమే డిరెక్ట్ చేస్తాయి అనమాట. కానీ కొంతమంది ఈ మధ్య చూస్తున్నాను అనమాట, ఈ కార్పొరేట్ హోమియోపతి డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నారు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను, మేము కొత్త ఫార్ములాస్ కనిపెట్టాము, మేము మాకంటూ ఒక కొత్త అప్రోచ్ అనేది మేము కనిపెట్టాము, అది ఇది అనేసి. అంటే వీటిని సాధారణ ప్రజలు ఇంకెవరన్నా వాటిని అట్రాక్ట్ అయితే అవ్వచ్చు కనుక, కానీ మనం యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా ఉంటూ వాళ్ళు చెప్పేది ఏది కూడా మనం అలా గంగిరెద్దు తలూపినట్టుగా మనం తల ఊపకూడదు అనమాట. అంటే హార్మన్ గారు కంప్లీట్గా 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని కనుక్కోవడం జరిగింది. దాన్ని మొత్తం వాటన్నిటిని ఆర్గనాలను క్రానిక్ డిసీజ్లో వాటి ప్రిన్సిపల్స్ని టీచ్ చేయడం జరిగింది అనమాట. ఎవరన్నా కూడా మేము కొత్త ఫార్ములాస్ మేము కనిపెట్టి మాకు ఆ కేస్ టేకింగ్ అవసరం లేదు, మాకు ఆ రిపోర్ట్స్ ఒక్కటి చాలు మెడిసిన్ ఇవ్వడానికి అనేసి చెప్పారు అని అంటే అది వాళ్ళు చేస్తున్నది హోమియోపతి కాదు. ఇంకా వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోండి దానికి, అది వాళ్ళు చేస్తున్నది అయితే హోమియోపతి కాదు. వాళ్ళు చేస్తున్నది హోమియోపతియా కాదా అని మనం డిసైడ్ చేసుకోవడానికి ఈ ఒక్క పాయింట్ చాలన్నమాట. అంటే సిమ్టమెటాలజీ ప్రకారం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి ఇస్తున్నారా, లేదు జస్ట్ రిపోర్ట్స్ని బట్టి ఇస్తున్నారా అనే దాన్ని బట్టే అక్కడ తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారా, అలోపతి చేస్తున్నారా, ఇంకేం చేస్తున్నారా అనేది అదనమాట. సో ఆ పాయింట్కి అంత డెప్త్ ఉందన్నమాట. సో ఈ 1 to 70 ఎఫార్జమ్స్ థియరిటికల్ కాదు. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ సంబంధించి మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ పాయింట్స్ చాలా ఉంటాయన్నమాట. ప్రిఫేస్ దగ్గర నుంచి ఇంట్రడక్షన్లోను, ఎఫార్జమ్స్ తర్వాత ఇచ్చేటువంటి ఫుట్ నోట్స్లోను అన్నిట్లోనూ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ పాయింట్స్ అనమాట. కానీ దాన్ని ఎవరు డివైడ్ చేశారో కానీ థియరిటికల్ పార్ట్ ప్రాక్టికల్ పార్ట్ అనేసి అది రాంగ్, తప్పుగా డివైడ్ చేశారనమాట. అది సరే. ఇక్కడ మనకు అయితే యూజువల్గా సిమ్టమ్స్ని అనుసరించి మనం మెడిసిన్ ఇచ్చేస్తూ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇచ్చేస్తూ ఉంటాం. అది సాధారణ నార్మల్ కండిషన్స్లో ఇచ్చేస్తుంటాం. కానీ ఈ వన్ సైడెడ్ డిసీజ్లో కూడా మనల్ని గైడ్ చేసేది ఏంటి అంటే ఈ యొక్క తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ ఉన్నంతలో ఒక్క సిమ్టమ్స్ని బేస్ చేసుకునే హోమియోపతిక్ సిమ్టమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వన్ సైడెడ్ డిసీజ్లో తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, సో నాకు ఈ సిమ్టమ్స్తో పాటు ఇంకేదైనా క్రైటీరియా కావాలి, లేదంటే దీన్ని చూసుకొని మెడికల్ రిపోర్ట్స్ చూసుకొని, అంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నాయి, సీరం క్రియాటినిన్ 3 పైన ఎక్కువ ఉందంటే నేను వేరే మెడిసిన్ ఇస్తాను, లేదంటే యూరిక్ యాసిడ్ గౌట్ కండిషన్తో వచ్చారు, గౌట్ అనే కండిషన్లో ఉండేటటువంటి సిమ్టమాలజీ తీసుకోకుండా యూరిక్ యాసిడ్ 10, 11 ఉందంటే నేను పలానా మెడిసిన్ ఇస్తాను అనేసి ఆ యొక్క క్లినికల్ రిపోర్ట్స్ని ఆధారంగా ట్రీట్మెంట్ చేయడం కాదు. ఆ సిమ్టమ్స్ని బట్టే అక్కడ ట్రీట్మెంట్ చేయాలి, మెడిసిన్ అనేది ఎంచుకోవాలి అనేసి చెప్తున్నాను అనమాట. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. సరే, 177 ఇంకొకసారి చదువుతాను. ఇన్ ఆర్డర్ టు మీట్ మోస్ట్ సక్సెస్ఫుల్లీ సచ్ ఏ కేస్ యాజ్ దిస్ విచ్ ఈజ్ అ వెరీ రేర్ అకరెన్స్, చాలా అరుదుగా జరుగుతుంది అనమాట. We are in the first place to select, guided by these few symptoms, the medicine which in our judgment is the most homeopathically indicated. అంటే ఇక్కడ వన్ సైడెడ్ డిసీజ్లో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, సో నేను అట్లా ఇచ్చేస్తాను, ఏదో ఒకటి ఇచ్చేస్తాను అనేది కాదు. మనం ఎప్పుడు ఇచ్చినా కూడా అక్కడ ఉండేటటువంటి సిమ్టమ్స్ని, అక్కడ ఉండేటటువంటి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని సాటిస్ఫై చేస్తూ హోమియోపతిక్ సిమ్టమ్ ఇవ్వటమే మనం చేయాల్సినటువంటి నైతిక ధర్మం అన్నమాట. అది అంటే అక్కడ క్లమ్జీగా ఉన్నాయి కదా, నేను ఇంకో 2-3 మెడిసిన్స్ కలిపి ఇచ్చేస్తాను అనేది కాదు. సో 178, ఇట్ విల్ నో డౌట్ it will sometimes happen that this medicine selected in strict observance of the homeopathic law. ఈ స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ది హోమియోపతిక్ లా అంటే ఏంటో ఇక్కడ పారెంథసిస్లో చెప్తున్నాను అనమాట, పంక్చుయేషన్స్తో. ఫర్నిషెస్ ది సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ సూటెడ్ ఫర్ ది ఇన్హలేషన్ ఆఫ్ ది మెలడీ ప్రెజెంట్. అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్కి సేమ్ సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి మెడిసిన్ని మనం చూస్ చేసుకొని ఇచ్చినప్పుడు, ఈవెన్ దో అది వన్ సైడెడ్ డిసీజ్ అయినప్పటికీ అక్కడ క్యూర్ వచ్చేస్తుంది అనేసి చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్
much more likely to happen when these few morbid symptoms are very striking, decided, uncommon and peculiarly distinctive characteristic అని చెప్తున్నాను. ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైడింగ్ సిక్నెస్ మూలంగా హెడేక్స్ రావటం జరిగింది. ఆ హెడేక్ అనేది వెలుతురికి, లైటింగ్కి పెరగటం, నాయిసెస్కి పెరగటం, లేదంటే కళ్ళు మూసుకుంటే రిలీఫ్ వస్తుందని చెప్తుంటారు. కొంతమంది మనం ఇగ్నిషియా అనే డ్రగ్లో కానీ చూసినట్లయితే కొంతమంది ఇలా 2 చేతులు పెట్టుకొని ఇలా బెంచ్ మీద వాళ్ళు పడుకుంటారు కదా, అలా హెడ్ని ఫార్వర్డ్కి చేసి ఇలా చేతుల మీద 2 చేతులు ఇలా పెట్టుకొని ఇలా పడుకుంటే హెడేక్ అనేది రిలీఫ్ రావడం అనేది ఇగ్నిషియాలో మనం చూస్తాం అన్నమాట. సో అది అంటే కొంతమంది పేషెంట్స్ అది నాకు 10 సార్లు హెడేక్ వస్తే ఆల్మోస్ట్ 8-9 సార్లు నేను అలా పెట్టుకుంటే నాకు రిలీఫ్ వచ్చేస్తుంది అనేసి చెప్తుంటారు. అంటే ఆల్మోస్ట్ చాలా స్ట్రైకింగ్గా చెప్తుంటారు అనమాట. అంత స్ట్రైకింగ్గా చెప్తున్నారు అండ్ డిసైడెడ్ మోడాలిటీగా చెప్పేస్తున్నారు. అంటే నాకు అలా చేతులు ముందుకు పెట్టుకొని తల బెంచ్ మీద ఇలా తల ముందుకు వాల్చుకొని పడుకుంటే నాకు రిలీఫ్ వచ్చేస్తుంది అనేసి చెప్తుంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే వన్ సైడెడ్ డిసీజ్ కాబట్టి ఆ యొక్క సిమ్టమ్స్కి ఎటువంటి స్పెషల్ వాల్యూ ఉండదు అనేసి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, అది పొరపాటు, అది సర్చ్ చేసుకున్నాను చెప్పాను కదా. దానికి సపోర్టివ్గా ఉండేది ఏమిటి అంటే ఈ 178 ఎఫార్జంలో అనమాట. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఫ్యూ నెంబర్ ఆఫ్ సిమ్టమ్సే అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటటువంటి ఆ హెడేక్ సిమ్టమ్స్లో ఆ పేషెంట్లో వెరీ స్ట్రైకింగ్ అంటే వచ్చిన ప్రతిసారి ఉండేటటువంటి ఇది ప్రస్ఫుటంగా కనపడేటటువంటి డిసైడెడ్ ఎమ్యులరేషన్ ఏంటి అంటే ఇలా 2 చేతులు పెట్టుకొని ముందుకు తలవాల్చుకొని పడుకుంటే తగ్గుతుంది అనేసి చెప్పడం. సో అటువంటి కండిషన్స్లో ఇగ్నిషియాగా ఇచ్చినట్లయితే సాఫీగా తగ్గించేస్తుంది ఆ యొక్క యాక్యూట్ కండిషన్ని. క్రానిక్ కండిషన్ని మీట్ అవ్వడానికి మిగిలిన ఇతర టోటాలిటీని చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో దీస్ ఫ్యూ మార్బిడ్ సిమ్టమ్స్ ఆర్ వెరీ స్ట్రైకింగ్. అంటే ఈవెన్ దో అక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ అవి స్ట్రైకింగ్గా ఉంటూ డిసైడెడ్ అంటే నిర్ణయాత్మకమైనటువంటి సిమ్టమ్స్, ఖచ్చితత్వమైనటువంటి సిమ్టమ్స్. అంటే నాకు తలనొప్పి, కళ్ళు మూసుకుంటే రిలీఫ్ వస్తుంది, నిద్రపోవాల్సిన అవసరం లేదు, నిద్ర పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 చేతుల ముందుకు పెట్టేసుకొని అలా తల ముందుకు వాల్చి కళ్ళు మూసుకుంటే చాలు రిలీఫ్ వచ్చేస్తుంది అనేసి చెప్పాం. ఇంకా అన్కామన్ అండ్ పెక్యులర్ డిస్టింక్టివ్. అంటే ఈ ఇగ్నిషియా అలాంటి డ్రగ్లో కానీ మనం దీన్ని స్పష్టంగా చూసుకుంటాం అనమాట. మిగిలిన ఇతరితర డ్రగ్స్లో ఉండేటువంటి హెడేక్తోను ఇగ్నిషియా హెడేక్తోను పెక్యులర్ డిస్టింక్టివ్లీ అంటే ఏది విభేదిస్తుంది అంటే ఈ యొక్క పెక్యులారిటీ అనేది విభేదిస్తుంది అనమాట. అంటే 2 చేతులు పెట్టుకొని తల ముందుకు వాల్చి పెట్టుకుంటే రిలీఫ్ రావటం అనేసి చూస్తుంటాం. అంటే స్ట్రైకింగ్ అంటే ప్రతిసారి ఉండేటటువంటి సిమ్టమ్ అనమాట. నెక్స్ట్ డిసైడెడ్, అతనికి ప్రతిసారి అలా పెట్టుకుంటే రిలీఫ్ వచ్చేస్తుంది అనేసి నిర్ణయాత్మకంగా డిసైడెడ్గా చెప్పేస్తున్నాడు. నెక్స్ట్ అన్కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అన్కామన్కి అంటే ఇప్పుడు చెప్పినటువంటి కేసులో కాకుండా ఇన్ జనరల్గా అన్కామన్ సిమ్టమ్స్ని వేటిని తీసుకుంటాం అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాసియా ఫ్రమ్ ఫాస్టింగ్ అనేది ఉంది. అంటే యూజువల్గా నాసియా అనేది ఎప్పుడు వస్తుంది? ఫుల్గా కడుపు నిండా తిన్న తర్వాత స్టమక్లో చర్నింగ్ మూమెంట్స్ కూడా స్పేస్ లేకుండా బాగా ఫుల్గా తిన్నప్పుడు దాన్ని అరాయించుకోవడానికి ఆ చర్నింగ్ మూమెంట్స్కి స్పేస్ లేనప్పుడు ఎగుటు వేసి అప్పుడు నాసియా వచ్చి వామిట్ చేసుకోవాలనేటటువంటి కంప్లైంట్ అనేది అప్పుడు డెవలప్ అవ్వాలి. కానీ ఇక్కడ నాసియా ఫ్రమ్ ఫాస్టింగ్ అనేసి కొన్ని డ్రగ్స్లో చూస్తుంటాం. క్యాల్కేరిక్ కార్బు, బెరైటా కార్బు, సెపియా, సైలిషా, లైకో ఇలాంటి డ్రగ్స్లో చూస్తుంటాం అనమాట. అంటే అక్కడ ఏంటంటే ఆకలి అనిపించినప్పుడు ఎంటీ స్టమక్తోనే వాళ్ళకి నాసియా ఫీలింగ్. అసలు ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు నాసియా ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి, అక్కడ ఏముందని బయటికి పంపించడానికి నాసియా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అక్కడ వాళ్ళకి అది అన్కామన్ సింటమ్ అన్నమాట. సో అన్కామన్ సింటమ్స్ ఈ రకంగా చూస్తుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి డయేరియా సందర్భంలో ఒక 5-10 స్టూల్స్ అయినప్పుడు లేదు ఇంకా ఎక్కువైనప్పుడు యూజువల్గా లూజ్ వాటర్ స్టూల్స్ అయిపోయినప్పుడు ఒక 4-5 స్టూల్స్కే నీరసం వచ్చేస్తుంది. కానీ డయేరియా వితౌట్ వీక్నెస్ అనేసి ఒక రూబ్రిక్ ఉంటుంది. దాంట్లో ఫాస్ఫారిక్ యాసిడ్ అంటే యూజువల్గా మనం ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది వీక్నెస్లో బాగా ప్రామినెంట్గా స్ట్రెస్ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఫాస్ఫారిక్ యాసిడ్ మొత్తంలోనూ పెక్యులర్ డిస్టింక్టివ్ ఏంటంటే అక్కడ విభేదించేటటువంటి సిమ్టమ్ ఏంటంటే ఆ వీక్నెస్ అనేది జనరల్గా మిగిలిన డ్రగ్ మొత్తం అనేది
ఉన్నప్పటికీ ఇక్కడ డయేరియా టైంలో మటుకు ఫాస్ఫరిక్ యాసిడ్ పేషెంట్లో వీక్నెస్ అనేది చూడమన్నమాట. డయేరియా వితౌట్ వీక్నెస్ అనేది చూస్తుంటాం. అది నెక్స్ట్ పల్స్ ఇలా ట్యూబర్క్యులమ్, సల్ఫర్ ఇలాంటి డ్రగ్స్ చూస్తుంటాం అనమాట. సో అన్కామన్కి అలాంటివి. అంటే ఈ పెక్యులర్ అంటే ఇక్కడ మనం మెయిన్గా ఈ పెక్యులర్కి అన్కామన్కి సిమ్టమ్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే అంటే సిమ్టమ్స్లో రెండు ప్రాబబిలిటీస్ ఉంటాయి అనమాట. కామన్, అన్కామన్ ఇలా రెండు ప్రాబబిలిటీస్ ఉంటే వాటి పెక్యులర్ సిమ్టమ్స్లో ఇలా అన్కామన్, కామన్లో లాగా 2 ప్రాబబిలిటీస్ కాకుండా నెంబర్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పేషెంట్ చెప్తానమాట, అంటే ఆవలింతలు ఎలా ఏంటంటే విత్ స్లీపినెస్, వితౌట్ స్లీపినెస్, లేదంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, లేదంటే తిన్న తర్వాత, తినకముందు ఏంటి అంటే బుక్ తీసి చదివేటప్పుడు మాత్రమే నాకు ఆవలింతలు వస్తాయని చెప్తున్నాడు. అంటే ఆ యానిమ్స్ని ఇంకా మోర్ డిఫైన్ చేసే క్రమంలో ఆ పెక్యులారిటీస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే కామన్, అన్కామన్ కానీ వాటిలో అయితే అక్కడ రెండు ప్రాబిలిటీస్ ఉంటాయి. ఒకటి నార్మల్గా ఉండటమా, లేదు అన్కామన్గా అసాధారణంగా ఉండటం అనేసి. సో అలా సార్ చదువుతాను. 178 It will, no doubt, it will sometimes happen that this medicine selected in strict observance of the homeopathic law furnishes the similar artificial disease suited for the inhalation of the malady present. అంటే హోమియోపతిక్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ మచ్ మోర్ లైక్లీ టు హ్యాపెన్ వెన్ దీస్ ఫ్యూ మార్బిడ్ సిమ్టమ్స్ ఆర్ వెరీ స్ట్రైకింగ్. అంటే అక్కడ ఉండేటటువంటి తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్సే అయినప్పటికీ అవి కూడా చాలా స్ట్రైకింగ్ గాను, డిసైడెడ్ గాను, అన్కామన్ అండ్ పెక్యులర్ డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఇటువంటి సిమ్టమ్స్ మ్యాచ్ అవుతూ మెడిసిన్ కానీ ఇచ్చినట్లయితే క్యూర్ వచ్చేస్తుంది అనేసి చెప్తున్నాను అనమాట. అక్కడ ఎటువంటి సందేహం అవసరం లేదు అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ 179 మోర్ ఫ్రీక్వెంట్లీ హౌవర్ ది మెడిసిన్ ఫస్ట్ చూజన్ ఇన్ సచ్ ఎ కేస్ విల్ బి ఓన్లీ పార్షియల్లీ, దట్ ఈస్ టు సే నాట్ ఎగ్జాక్ట్లీ suitable as there was no considerable number of symptoms to guide to an accurate selection. అంటే ఈ ఇందాక 178 ఎఫర్గా చెప్పినట్టుగా అంటే వన్ సైడెడ్ డిసీజ్లో ప్రతి డిసీజ్లోనూ ప్రతి ఒక్క పేషెంట్లోనూ ఇంతలా స్ట్రైకింగ్ గాను డిసైడెడ్ సిమ్టమ్స్, అన్కామన్ పెక్యులర్ సిమ్టమ్స్ ఉంటాయనేది కాదు. అలా తక్కువ, అవి రేర్ అకరెన్సెస్గా అవి జరుగుతుంటాయి. అసలంటూ వన్ సైడెడ్ డిసీజ్ ఉండటమే రేరు. ఆ ఉన్న వన్ సైడెడ్ డిసీజ్లోనూ సిమ్టమ్స్ క్లారిటీ ఉంటే ఎంత పెక్యులర్గా స్ట్రైకింగ్గా ఉండటం చాలా రేర్గా ఉంటాయి. కానీ జనరల్గా ఏది ఎక్కువ సందర్భాల్లో ఉంటుంది అంటే ఇదనమాట. 179 ఫర్దర్ చెప్పినట్లు మోర్ ఫ్రీక్వెంట్లీ ది మెడిసిన్ ఫస్ట్ చూజన్ ఇన్ సచ్ ఎ కేస్ విల్ బి ఓన్లీ పార్షియల్లీ. అంటే ఆ ఇచ్చేటటువంటి ఫస్ట్ మెడిసిన్ అనేది చాలా పాక్షికంగానే ఆడ సెట్ అవుతుందంట. ఎందుకు పాక్షికంగా సెట్ అవుతుంది ఏంటంటే దట్ ఈస్ టు సే నాట్ ఎగ్జాక్ట్లీ, అంటే మిగిలిన ఇతరత్ర కండిషన్స్లో ఇతరత్ర పేషెంట్స్లో చేసినట్లుగా అంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వవు అనమాట. అంత సముచితంగా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా మ్యాచ్ అవ్వవు. ఎందుకు? యాజ్ దెర్ వాస్ నో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ టు గైడ్ టు అన్ యాక్యురేట్ సెలెక్షన్. అంటే మన యొక్క అక్కడ టోటల్ సిమ్టమాటాలజీ మొత్తంలోనూ ఒక 3-4 సిమ్టమ్స్, ఒక 5-6 సిమ్టమ్స్ ఉంటాయి. అవి కూడా అంత డిసైడెడ్గానో అంత పెక్యులర్ కానీ లేని సందర్భాల్లో మనం కొంచెం వేగ్ ప్రిస్క్రిప్షన్గా ఇవ్వాల్సి వస్తుంది. అలా అక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండటం వల్ల మనకు అంత యాక్యురేట్ సెలక్షన్ మెడిసిన్ అనేది ఇవ్వటం, అంత యాక్యురేట్గా ఇవ్వటం అసాధ్యంగా ఉంటుంది. అంటే మనం ఈ వన్ సైడెడ్ డిసీజ్లో మనం ఇచ్చేటటువంటి ఫస్ట్ మెడిసిన్ ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో అది పాక్షికంగానే మ్యాచ్ అవుతూ ఇస్తాము. దానికి రీజన్ అనేది తక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉండటం వల్ల మోర్ యాక్యురేట్ డ్రగ్ మనం కనిపెట్టడం కష్టమవుతుంది అనేసి చెప్తున్నాను.